వచ్చిన తర్వాత బాలయ్యే స్వర్ణోత్సవానికి సర్వహంగులు. ఏంటండి మొత్తానికి బచ్చన్ తర్వాత బాలయ్య ఏంది అంత భారీ స్థాయిలో చేసే విధంగా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టినట్లున్నారు ఏంటి? ఎఫ్ఎన్సిసిలో జరిగింది అంటేనండి, తెలుగు సినిమా రంగమే అని కాదండి, ఆల్ ఓవర్ ఇండియాలోనేనండి. అంటే ఒక రకంగా పోలిస్తేనండి, అమితాబ్ బచ్చన్ చాలా కాలంగా హీరోగా ఉన్నారు, ఇప్పటికీ నటిస్తున్నారు. మన కల్కి సినిమా చూసిన తర్వాత ఆయన క్యారెక్టర్, ప్రభాస్ క్యారెక్టర్కి ఏమాత్రం తగ్గలేదు అనేది ఖచ్చితంగా తెలుస్తుందండి. ఎందుకంటే 80 years వయసులోనండి అంత గొప్పగా ఆయన నటించడము, అంత శ్రమ పడ్డం, అందులో కొంత గ్రాఫిక్స్ ఉన్నాయి, లేవని అనడానికి లేదు. కానీ ఎంత గ్రాఫిక్స్ ఉన్నా కానీ ఆయన ఫిజికల్గా అక్కడైతే నిలబడాలి కదా. అలా నిలబడి చేసిన వ్యక్తిగా అమితాబ్ బచ్చన్ అంటే దేశవ్యాప్తంగా ఎంత గౌరవం ఉందండి. ఆ తర్వాత అంత లాంగ్విటీ ఉన్న హీరో బాలకృష్ణ అని చెప్పాల్సి ఉంటుంది. 50 ఏళ్ళు ఆయన సక్సెస్ఫుల్గా సినిమా రంగంలో ఉన్నారు. అంటే కేవలం ఉన్నారు అంటే చాలామంది ఉంటారండి. ఇప్పుడు కొందరు ఏంటంటే హీరోగా కెరియర్ ప్రారంభించిన తర్వాత అన్న పాత్రలు వేస్తారు, బావ పాత్రలు వేస్తారు, తండ్రి పాత్రలు వేస్తారు, తాత పాత్రలు వేస్తారు. అలా కాకుండా తాతమ్మ కళ్ళ దగ్గర నుంచి ఇప్పటిదాకా హీరోగా ఉండడము, అదీను టాప్ 5 పొజిషన్లో ఉండడం అండి. ఆయన సృష్టించిన రికార్డులు కానీ ఇవన్నీ కూడా నా భూతో నా భవిష్యత్తు అని చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే బచ్చన్ గారికి కూడా లేనిది ఒకటి, బాలకృష్ణకు ఉన్న గొప్ప గుణం ఏంటంటే నట వారసులలో అసలు మన ఇండియాలో అంతకాలముగా నటవారసుడిగా హీరోగా కొనసాగిన వ్యక్తి బాలకృష్ణ తప్పితే ఇంకొకటి లేరు. కాబట్టి ఇది కేవలం బాలకృష్ణ అభిమానులే కాకుండా అందరూ హర్షించే విషయము, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కరు ఆనందించే విషయం. అందుకనే నవంబర్ 1వ తారీఖున ఎంత గొప్పగా ఈ వేడుక జరగబోతోంది అన్నదానికి ఉదాహరణగా నిన్న ఆ రోజు ఏం చేయబోతున్నాము ఏమిటి అన్నది వివరించేటువంటి ఒక కార్యక్రమం అయితే నేను ఎఫ్ఎన్సిసిలో జరిగిందండి. కాబట్టి అందరూ నవంబర్ 1వ తారీఖు కోసం వేచి చూస్తున్నారండి వంశీ గారు. 50 years కాబట్టి నవంబర్ 1న ప్రోగ్రామ్ చేద్దాం. 50 years కంప్లీట్ అవుతుంది కాబట్టి నవంబర్ 1న ప్లాన్ చేద్దాం ఎఫ్ఎన్సిసిలో. అదే భారీ ఎత్తున చేస్తున్నట్లున్నారు కదా. అంటే మురళీమోహన్ గారిది కూడా 50 years సెలబ్రేషన్ జరిగింది. దాని తర్వాతనే కొంత వీటికి నాంది పలికింది అనుకుంటారా ఓం గారు? అనుకోవచ్చండి. ఎందుకంటే సినిమా రంగంలో నిజానికి బాలకృష్ణ ఇలాంటి వాటికి కాస్త ఎవేగా ఉంటారండి. ఆయన ఈ పబ్లిసిటీ లేకపోతే దీనికి కొంచెం నాకెందుకు ఈ గొడవ అనే మనిషి ఆయన సినిమాలు, ఆయన పనులు, అదే ఆయన వ్యవహారం అలా వేరుగా ఉంటుంది. పైగా ఏంటంటే కేవలం ఆయన సత్కరించడం వెనుక కూడా అంటే ఒక కారణం ఉందండి. కేవలం సినిమా రంగమే కాదండి, రాజకీయ రంగంలో ఉన్నారు, వైద్య రంగంలో ఉన్నారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఆయన చైర్మన్గా ఉండి అందిస్తున్న సేవ అమోఘమైందండి. అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చే బాధితులు కానీ వాళ్ళ కష్టాలు విని వాళ్ళకి వీలైనంత ఎంత ఎక్కువగా వైద్యపరంగా మనం సేవ చేయగలము అనేటువంటి ఒక యాంగిల్లో కూడా ఆయన ఆలోచించి దాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లారండి. కాబట్టి ఇటు సినిమా, రాజకీయము, వైద్య రంగంతో ఉన్నటువంటి ఆయన చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకుని ఈ 3 రంగాలకు చెందినటువంటి వాళ్ళ ప్రముఖుల్ని తీసుకొచ్చి మీకు నటుడిగా 50 ఏళ్ళు అయి ఉండొచ్చు కానీ మీ జీవితంలో లేకపోతే మీరు చేసిన కార్యక్రమాలు, మీరు పోషించిన పాత్రలు, అలాగే రాజకీయ నాయకుడిగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అంటే ఒకే నియోజకవర్గం నుంచి కంటిన్యూగా అండి. రామారావు తప్పితే నెక్స్ట్ ఉంది బాలకృష్ణ గారే. కాబట్టి ఆ రకంగా మీకు జరిగే ఈ సన్మానం ఏదో మీకని కాదండి, కొందరికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇలాంటి ఒక వ్యక్తిని సన్మానించుకోవడం అనేది గౌరవంగా ఉంటుందని ఆయన ఒప్పించారు.